బ్రహ్మర్షి పత్రిజీ బ్రహ్మర్షి పత్రిజీ. కానీ ఇందా చెప్పినట్టు నేను ప్రత్యక్షంగా ఒక 10,000 మందిని కలిసి ఉంటాను. నేను అందులో 10,000 మందిలో కదిలి నాకు సహకరించిన వాళ్ళు మహా అయితే ఒక 100 మంది 200 మంది ఉంటారు అంతే. 10,000 మందిని కలిస్తే నాకు 100 నుంచి 100 ఇంకా తక్కువ అని చెప్పాలి అంతే నాకు సహకారం ముందుకు వచ్చి అందించింది. మరి ఎందుకు ఇంత పెద్ద గ్యాప్ ఉంది నేను కలిసిన వాళ్ళకి నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళకంటే అవి మళ్ళీ పరిస్థితులే. అలాగే నేను ఒంటరిగా వెళ్ళాను నేను. సో ఏ సీనియర్ పీరియడ్ మాస్టర్ నాతో లేడు. సో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. సో ఎవరు మరి నేను చాలామందిని అభ్యర్థించాను, పత్రిజీ ఫిలింకి సపోర్ట్ చేయండి, మీ తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి అని. మరి ఎవరి కారణాలు ఏంటో నాకు తెలీదు, ఎవరు ముందుకు వచ్చైతే మాట్లాడలేదు. నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. మళ్ళీ కూడా వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. మేబీ వాళ్ళు ఒక సరైన సమయం కోసం వెయిట్ చేస్తుండొచ్చు, లేదా వెంకట్ ఎంతవరకు నిలబడతాడో అని చూసే ప్రయత్నం అయ్యుండొచ్చు, లేకపోతే కొంత చెయ్యనిలే తర్వాత చేద్దామనే ప్రయత్నం ఏదైనా అయ్యుండొచ్చు. చాలా కారణాలు ఉంటాయి. బట్ ఆ కారణాల జోలికి నేను వెళ్ళాలనుకోవట్లేదు. బట్ జరిగిన వాస్తవం ఇది. కానీ ఇక్కడ నేను ఇబ్బంది పడే కొన్ని సంఘటనలు కూడా ఉన్నాయి. అవి కూడా మీ దృష్టికి ఈరోజు తీసుకొని వస్తాను. అదేంటంటే ఈరోజు పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ ముందుకెళ్తుంది. చాలామంది పని చేస్తున్నారు, చాలామంది ధ్యాన ప్రచారం చేస్తున్నారు, శాఖా ర్యాలీలు చేస్తున్నారు, ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ ఎంత ఎవరిని ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నారు? పత్రికారిని ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నారు. అక్కడ ఏ అనుమానం పడ్డానికి ఇంకా ఏం లేదు. ఖచ్చితంగా మనకు పత్రికారిని నుంచి స్ఫూర్తిని పొంది అందరూ ఇన్ని పనులు చేస్తున్నారు. కానీ నా ప్రశ్న ఏంటంటే, ఇంతమంది ఇంత చేస్తున్నాం కదా, పత్రికారి గురించి తెలియజేసే ఒకటి రూపొందుతోంది కదా, ఇది తొందరగా వస్తే అంటే కొత్తగా వచ్చిన ధ్యానాలందరికీ ఇంకా స్ఫూర్తిని అందిస్తుంది కదా, వాళ్ళందరూ ఇంకా బాగా పనిచేస్తారు కదా, వాళ్ళందరూ కూడా మరి పత్రికారి లక్ష్యాలు పూర్తి అవ్వడానికి తన్ మన్ ధన్ అన్నీ పెడతారు కదా, అలాగే స్ఫూర్తిని అందిస్తుంది కదా ఈ డాక్యుమెంటరీ. ఎందుకు ఏం వ్యతిరేకత, ఏం మిమ్మల్ని ఆపుతోంది పత్రిజీ ఫిలింకి సహకారం అందించడానికి? ఇది నేను బాధతో చెప్పట్లేదు. ఎందుకంటే నేను ఈ 1 ఇయర్లో ఎంత మార్పు చెందాను, ఎంత నేను ఆధ్యాత్మికంగా ఎదిగాను అంటే అది నేను మాటలో కూడా చెప్పలేను. నేను ఈ 1 ఇయర్ ప్రాక్టీస్లో, ఈ 1 ఇయర్ ప్రయత్నం వల్ల నా లోపల ఎంతో మార్పు వచ్చింది. ఈరోజు నాకు ఎలాంటి భయం కానీ, మరి ఎలాంటి మొహమాటం కానీ, ఎలాంటి అనుమానం కానీ నాకు లేదు. నాకు 100% నాకు స్పష్టత ఉంది. పత్రికారి డాక్యుమెంటరీ పూర్తవుతుంది, అది నేను ప్రపంచానికి అందిస్తాను. ఇందులో ఎట్లాంటి అనుమానము లేదు. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది, ఏ డౌట్ లేదు. కానీ నా ప్రశ్న డాక్యుమెంటరీ పూర్తవడం కాదు, డాక్యుమెంటరీకి ఎందుకు సహకారం అందించడానికి ఇబ్బంది కలుగుతోంది, ఇది నా ప్రశ్న. ఏం ఆపుతోంది మిమ్మల్ని? నేను మీకు ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్తాను. నేను ఎప్పుడైతే అందరినీ కలుస్తూ వచ్చినానో ఇందులో చాలామంది నాకు మాట ఇచ్చారు. ఒకరు 5 లక్షలు ఇస్తానని ముందుకు వచ్చారు, ఒకరు 1,00,000 ఇస్తానని ముందుకు వచ్చారు, ఒకళ్ళు 2 లక్షలు ఇస్తానని ముందుకు వచ్చారు. అందరూ నాకు మాట ఇచ్చారు. తర్వాత నేను ఒక 10 రోజులకో 20 రోజులకో మళ్ళీ ఫోన్ చేస్తే సారీ మేము ఇవ్వలేము అని మొహం మీద చెప్పేశారు చాలామంది. ఎవరైతే నాకు మాట ఇచ్చారో వాళ్ళే, పేర్లు నేను చెప్పలేను కానీ చెప్పారు నాకు. ఏం జరిగింది ఈ గ్యాప్లో? ఓకే, ఇంకెవరికైనా డౌట్ ఉండొచ్చు, మనం పత్రిజీ ఫిలిం డబ్బులు ఇస్తున్నాం కదా, ఇవి సరిగ్గా ఖర్చు అవుతున్నాయో లేదో అనే అనుమానం ఉండొచ్చు, తప్పేం లేదు. సో దానికోసమే నేను ఏం చేశాను, pathrijifilms.com అని ఒక వెబ్సైట్ తయారు చేయించి మరి అందులో మనం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయిని అందులో పొందుపరుస్తున్నాను ఎప్పటికప్పుడు. లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి తిరుగుతున్నాను కాబట్టి దాన్ని అప్డేట్ చేయలేదు అంతే. మ్యాక్సిమం అందులో అప్డేట్ చేసి పెడుతున్నాను. మీరు ఎవరైనా సరే pathrijifilms.com వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ అకౌంట్ డీటెయిల్స్, ఏ నెలలో ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టాం ఏంటనేది అన్ని డీటెయిల్గా ఉంటాయి, అందరూ వెళ్ళి చూసుకోవచ్చు. అంటే నేను ఇంత స్పష్టంగా ప్రతి అంశాన్ని మీ ముందు ఉంచుతున్నాను. నేను ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నానో వెబ్సైట్లో పెడుతున్నాను, దేనికి ఖర్చు పెడుతున్నా కూడా వెబ్సైట్లో పెడుతున్నాను.
మీరు ఎవరైనా సరే అనుమానం ఉంటే అందులోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఇది నా నుంచి నేను నిజాయితీగా చేస్తున్న ప్రయత్నం. సో ఈ సందర్భంగా ఎవరికైనా డబ్బులు సరిగ్గా ఖర్చు అవుతున్నా లేదా అనుమానం ఉంటే దానికి నివృత్తి చేసుకోవడానికి మీరు వెళ్ళి pathrijifilms.com వెబ్సైట్ని విజిట్ చేయండి. మీకే అర్థమవుతుంది. దాని తర్వాత మీరు ఏం చేయాలనుకున్నారో అది చేయండి. సరే, దీన్ని కూడా నేను పక్కన పెడతాను. ఇంకొక ఇబ్బందికరమైన, నేను ఇబ్బందిగా ఫీల్ అయ్యే ఇంకొక అంశం ఉంది. కొంచెం అంటే మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని ఇబ్బంది పెట్టడమో ఎవరిని తప్పు పెట్టడమో నా ఉద్దేశం కాదు, వాస్తవాల్ని మీ ముందు ఉంచడమే నా ఉద్దేశం. సో కొన్ని పబ్లిక్ ప్రోగ్రామ్స్ అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి కదా. నేను పత్రిజీ ఫిలిమ్స్ అందరికీ రీచ్ అవ్వాలి అనే ప్రయత్నంలో చాలామందికి నేను పబ్లిక్ ప్రోగ్రామ్స్లో సమయాన్ని అడిగేవాడిని. నాకు ఈ రోజుకి అర్థం కావట్లేదు, నాకు సమయం ఇచ్చేవాళ్ళు కాదు. ఇది పత్రిగారి సినిమా గురించి ఒక పబ్లిక్ ప్రోగ్రాంలో చెప్పడానికి నాకు సమయం ఇచ్చేవాళ్ళు కాదు. చాలా బలవంతంగా నేను ప్రయత్నిస్తే 5 నిమిషాలు 10 నిమిషాలు ఇచ్చేవాళ్ళు. నిజంగా కొన్ని సందర్భాల్లో కొన్ని పబ్లిక్ ప్రోగ్రామ్స్లో నిజంగా ఆర్గనైజర్లు దాన్ని గుర్తించి నాకు సమయం ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను ఈ క్షణాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కానీ ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళు ఒకసారి ప్రశ్నించుకోండి, మీ ప్రాబ్లం ఏంటి, మిమ్మల్ని ఏది ఆపుతోంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది సినిమాకి మీకు నేను దీనికి సంబంధం ముడిపెట్టదలుచుకోలేదు. ఎందుకంటే సినిమా ఖచ్చితంగా అయి తీరుతుంది, ఒక 4 రోజులు లేట్ అవుతుంది అంతే. కానీ ప్రశ్న, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో నాకు సమయం ఇవ్వడానికి, వాళ్ళకి ఈ ప్రశ్న ఏంటి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయం ఏంటి. సో అది ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అంతే నేను చెప్పదలుచుకుంది. ప్రత్యక్షంగా నాకు కనపడట్లేదు, కానీ చాలా చోట్ల సహకారం అందించట్లేదు. ఏంటో నాకు అర్థం కాదు. సమస్య ఏంటో నాకు వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడితే నేను ఏదైనా చెప్పగలుగుతాను, ఏదైనా చేయగలుగుతాను. నన్ను అడగరు, నాకేం చెప్పరు, కానీ ఆపే ప్రయత్నం మాత్రం చేస్తారు. ఆపే ప్రయత్నం అంటే ఇన్ ద సెన్స్ సహకరించకపోవడమే ఆపడం అంటున్నాను నేను. అంటే సహకరించట్లేదు. ఒక పెద్ద పబ్లిక్ ప్రోగ్రాం జరుగుతుంది, నేను వెళ్ళి సమయం అడిగాను, ఇవ్వరు. అంటే అది ఆపడమే అవుతుంది కదా. పత్రికారి సినిమా, పత్రికారి నుంచి చేస్తున్న ప్రయత్నం, ఒక వ్యక్తి మరి నేను కూడా నా కుటుంబాన్ని పక్కన పెట్టి, నా కూతుర్ని, నా ఫ్యామిలీని పక్కన పెట్టి నేను కూడా తిరుగుతున్నాను కదా. అంటే ఒక మనిషి ఇంత కష్టపడుతున్నాడు, ఇంత తిరుగుతున్నాడు అనే కనీస ఆలోచన కూడా లేకుండా నేను ఎంత అడిగినా, ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా సహకారం లేదు. నేను ఈరోజు పేర్లు చెప్పదలుచుకోలేదు, పేర్లు చెప్పకూడదు కూడా, అది సరైంది కాదు. చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టులు చేస్తున్న వాళ్ళే ప్రతిసారంటే అది, ప్రతిసారంటే ఇది అని మాట్లాడిన వాళ్ళే సహకారం అడుక్కున్నా సరే చేయలేదు. నేను చాలా రిక్వెస్ట్ చేసుకున్నా సరే ముందుకు వచ్చి అందించలేదు. సో ఏంటి మీ సమస్య ఏంటి, మాట్లాడదాం. కోర్స్ మీరందరూ ఏం చేయట్లేదని నేను అనట్లేదు, మీరు ఆల్రెడీ చాలా చేస్తూనే ఉన్నారు. కానీ మీరు చేసే దాంట్లో నేను మళ్ళీ ప్రత్యేకంగా మీరు చేస్తున్నవన్నీ ఆపేసి నాకు చేయమని నేను అడగట్లా. మీరు ఆల్రెడీ చేసే దాంట్లోనే కొంత ప్రతిసారి సినిమాను కూడా కొంత సహకారం అందిస్తే పూర్తి అవుతుంది, తొందరగా ప్రపంచానికి చూపిద్దామని. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతిసారి సినిమా ఎట్లయినా పూర్తి అవుతుంది, అందులో ఎట్లాంటి అనుమానం లేదు. కానీ ఎవరైతే దీనికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళు ఒకసారి ప్రశ్నించుకోండి, ఏం చేస్తున్నారు మీరు. ప్రతిసారి నిజంగా మీకు ప్రతిసారి మీద అభిమానం ఉందా, లేదా నటిస్తున్నారా అభిమానాన్ని, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో అన్నిటికన్నా ముఖ్యంగా ఉండవలసిన ఒక లక్షణం నిజాయితీ. ఆ లక్షణం లేకపోతే మీరు ఎంత చేసినా సరే మీరు ఎటు పోలేరు, అక్కడే ఉంటారు. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనట్టు అక్కడే ఉంటారు, ఎక్కడికి పోలేరు. సో నిజాయితీగా నేను ప్రశ్నించుకున్నాను. నేను ప్రతిసారి నన్ను నేను పరీక్షించుకుంటాను, పరీక్ష పెట్టుకుంటాను నాకు నేను. దానికి తగ్గట్టే నేను ప్రతిదీ చేసుకుంటూ వస్తున్నాను. సో ఇంకా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. సరే, ఇంతటితో ఈ అంశాన్ని పక్కన పెడుతున్నాను. ముఖ్యంగా మళ్ళీ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, పత్రికారి సినిమా తీయడానికి ఇంకా మనకు ఒక 20-25 లక్షలు కావాలి. దానికి మళ్ళీ నేను తిరగాలో ఎట్లా సమకూరుతాయో నాకు తెలీదు.
నేను వెయిట్ చేస్తున్నాను, కానీ పని ఎక్కడ ఆపట్లేదు, పని చేస్తూనే వెళ్తున్నాను. ఇందాక చెప్పినప్పుడు మొత్తం అంతా తిరుగుతున్నప్పుడు ఇంకా కొంచెం నా అవగాహన పెరిగింది. నేను ఇంకా లోతుగా ప్రయాణం చేశాను, ఇంకా బెటర్గా ఇంకా బాగా చేయాలనే ప్రయత్నం నేను మళ్ళీ మొదలుపెట్టాను. దీనికి కొంత సమయం పడుతుంది. మీరు నన్ను ప్రశ్నించవచ్చు, గురు పౌర్ణమికి రిలీజ్ చేస్తాను, పతిసారి అమృతోత్సవానికి రిలీజ్ చేస్తాను, ధ్యాన మహాయాగానికి రిలీజ్ చేస్తాను, ఏమవుతుంది, ఎందుకు చేయట్లేదు అని నన్ను ప్రశ్నిస్తే దాన్ని నేను ఆహ్వానిస్తాను, దాన్ని నేను తీసుకుంటాను. ప్రశ్నించడంలో ఉన్న నిజాయితీ ఎందుకు ఆలస్యం అవుతుందో అని తెలుసుకోవడం పట్ల కూడా మీరు పెట్టాలన్నది నా కోరిక. ప్రశ్నించండి, తప్పులేదు, ఖచ్చితంగా ప్రశ్నించాలి. కానీ ఎందుకు ఆలస్యం అవుతుందో కూడా మీరు తెలుసుకోవాలి. కేవలం ప్రశ్నలే వేస్తాం, సమాధానాలు మనకు అక్కర్లేదు అనుకుంటే ప్రశ్నకు కూడా ఎట్లాంటి విలువ లేదు. ప్రశ్నించండి, సమాధానాలు తెలుసుకోండి, ఆ తర్వాత ఒక నిర్ణయానికి రండి. సో నాకు ఈ ప్రయత్నంలో చాలా రకాలైన ఛాలెంజెస్ ఉన్నాయి. నాకు సహకరించే వాళ్ళు చాలా తక్కువ, నాకు అందించే సహకారాన్ని నిరాకరించే వాళ్ళు ఎక్కువ మంది, నన్ను ఆపేవాళ్ళు ఎక్కువ మంది అయ్యారు. పత్రిజీ సినిమా గురించి మాట్లాడడం, మరి అందరి దగ్గరికి తీసుకెళ్ళడం అలా అని చెప్పి ఎవరు చేయట్లేదని అనట్లేదు, కానీ ఆ సంఖ్య చాలా తక్కువగా ఉంది. చాలా నిజాయితీగా చాలామంది మరి కింద స్థాయిలో మాస్టర్లు ఎంతోమంది కథలు ఇవ్వడం వల్ల ఇక్కడ దాకా వచ్చాను నేను. కానీ ఇది సరిపోదు. పత్రిసార సినిమా పూర్తి చేయడానికి ఇన్ని రకాలైన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలా. మనం ఆల్రెడీ వేరే వేరే ప్రాజెక్ట్కి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం, కానీ పత్రిసార సినిమాకు కూడా ఇన్ని జరగాలన్నదే నా బాధ. అంతే, ఇది జరగదు అని కాదు, ఇది ఎవరు ఆపలేరు కూడా దీన్ని, ఇది ఖచ్చితంగా ఎరుగు దిగుతుంది. కానీ ఎవరైతే జరగట్లేదని ఫీల్ అవుతున్నారు, అరే ఏంటి ఇన్నిసార్లు చెప్తానే ఉన్నాడు, ఒక సంవత్సరం నుంచి వెంకట్ చెప్తానే ఉన్నాడు వచ్చేస్తుంది ఎందుకు రావట్లేదని ఎవరైతే అనుమానపడి విసుగు చెంది మరి కొన్ని వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నా వాళ్ళ కోసం నేను చెప్తున్నా, మీరు ప్రశ్నించండి, దాన్ని నేను తప్పుపట్టను. కానీ ప్రశ్నించడంలో ఉన్న నిజాయితీ సమాధానాలు తెలుసుకోవడం మీద కూడా పెట్టండి. ఇదే నేను చెప్పదలుచుకుంది. అట్లాగే లేనిపోని మాటలు కల్పించొద్దు. ఏదైనా సరే వాస్తవాన్ని తెలుసుకొని వాస్తవాలు అందరికీ చెప్పండి. వాస్తవాల గురించి ఎంతైనా మాట్లాడింది నేను ఒప్పుకుంటా, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. అంతే తప్ప ఖాళీగా ఉన్నాం కదా 4 మాటలు అనేస్తే అయిపోతుందని మాత్రం ఎప్పుడు పదాలని జార విడవద్దు. ఇదే నేను మిమ్మల్ని అభ్యర్థించేది. ఈ ప్రయత్నం ఇట్లాగే కొనసాగుతుంది. ఖచ్చితంగా దీన్ని పత్రిగారి డాక్యుమెంటరీని బ్రహ్మాండంగా తీస్తాం, అందులో నాకేం డౌట్ లేదు. తీసి అందిస్తాను. ఆ రోజు ప్రపంచం అంతా చూస్తుంది. నేను 100 థియేటర్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ మొత్తం తిరిగాక అనిపించింది 100 సరిపోవని. చూద్దాం మరి అది ఎక్కడ దాకా వెళ్తుందో. బట్ నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది, సినిమా రిలీజ్ అయ్యాక ఖచ్చితంగా చాలామందిని కదిలిస్తుంది. కానీ అందరూ మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం తాత్కాలికమైన ప్రేరణ కాకుండా మరి జీవితాంతం ఉపయోగపడే స్ఫూర్తిని పొందేలాగానే ఈ డాక్యుమెంటరీ ఉంటుంది. ముందు డాక్యుమెంటరీ చూడడానికి సిద్ధపడండి. మీకు ఏది కావాలో అది చూడడానికి ప్రయత్నించకుండా ఏది చూపించాలనుకుంటున్నామో అది చూడడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. అట్లాగే నేను ఇప్పటిదాకా ఎంతోమందిని కలిశాను, మరి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా విన్నవించుకునేది ఏంటంటే, మీరు సహకరించగలిగితే, సహకరించే పరిస్థితిలో ఉంటే మీ సహకారాన్ని వీలైనంత తొందరగా అందించండి. దీన్ని తొందరగా పూర్తి చేసి మీకు ఇస్తాను, నేను మీ అందరికీ చూపిస్తాను. ప్రపంచం అందరికీ థియేటర్లో చూపిద్దాం. ఈ 20% వర్క్ పూర్తి చేసి మరి మీ అందరికీ చూపించడానికే ఇన్ని అవస్థలు పడుతూ ఉంటే, మరి తర్వాత జీవితాన్ని చూపించడానికి ఇంకేం చేయాలో నాకు ఆలోచించినప్పుడల్లా ఒక రకమైన సందేహం కలుగుతూ ఉంది. ఏం చేస్తున్నాం మనం? సో నెక్స్ట్ 2 సీజన్ల సంగతి మరి ఈ సీజన్ పూర్తయ్యి థియేటర్లో పడి ఆ తర్వాత వచ్చే స్పందన మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం, మన ముందున్న కర్తవ్యం ఏంటంటే, ఇప్పుడున్న సీజన్ని పూర్తి చేసి మనందరం చూడడమే మన ముందున్న తక్షణ కర్తవ్యం. సో ఇది వీలైనంత తొందరగా చేద్దాం. సో మీ అందరికి కూడా నేను మీకు చూపిస్తాను. మరి ఇప్పటిదాకా
సహకరించిన ప్రతి వ్యక్తికి నేను నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎవరికైతే తొందరగా చూడాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను ఇచ్చే ఇంకో సమాధానం ఏంటంటే, మీ అందరికీ తొందరగా చూడాలని ఉండొచ్చు, కానీ నేను ఏది చూపిస్తే అది మీరు అంగీకరించరు కదా. నేను ఎలా ఉంటే అలా చూపిస్తాను, మీరు అంగీకరిస్తారా? అంగీకరించరు కదా. మీకు ఖచ్చితంగా బాగుండాలి, మీకు నచ్చేలా ఉండాలి. మీకు నచ్చేలా ఉండకపోతే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. అలా అని మీకు తొందరగా చూడాలని మీకున్న తాపత్రయానికి నేను తొందరపాటుతో చేసి చూపించాను అనుకోండి, మీకే నచ్చదు. కాబట్టి ఎవరైతే మరి పత్రి గారి జీవితానికి సంబంధించిన డాక్యుమెంటరీ చూడాలనుకుంటే వాళ్ళు కొంత సహనంతో ఉండండి, ఖచ్చితంగా వస్తుంది. మిమ్మల్ని మెప్పించే ప్రయత్నమే చేస్తున్నాం. ఖచ్చితంగా మీ మెప్పుని మేము పొందుతాం. ఆ రోజు మీరు ఇప్పటిదాకా ఉన్న అనుమానాలు, ఇప్పటిదాకా ఉన్న భయాలు, ఇప్పటిదాకా ఉన్న అసంతృప్తి అన్నీ పోతాయి ఆ రోజుతో. నాకు ఆ నమ్మకం ఉంది. కానీ అప్పటిదాకా కొంచెం వెయిట్ చేయండి. అట్లాగే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మళ్ళీ చేస్తున్నాను, పత్రి గారి ఈ డాక్యుమెంటరీని పూర్తి చేయడానికి మీ అందరూ సహకారం కావాలి. మీ అందరి సహకారం లేకుంటే ఎలా జరుగుతుంది ఇది? సో అందరి సహకారం కావాలి, ఒక్కళ్ళిద్దరిది కాదు. మళ్ళీ చెప్తున్నాను, పిరమిడ్ సొసైటీలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, నేను లేవనట్లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరి పేరు మీద, ఎవరి జ్ఞానం మీద ఎన్ని ప్రాజెక్టులు జరుగుతున్నాయో ఆయన గురించి మనం ముందుగా చెప్పకపోతే మిగతా వాటన్నిటికీ అర్థమేముంది? ఎప్పుడైతే పత్రి గారి గురించి మనం చెప్తామో ఆటోమేటిక్గా అందరి లోపల స్ఫూర్తి ప్రారంభమే మిగతా ప్రాజెక్టులన్నిటి కూడా సపోర్ట్ వస్తుంది. ఇది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు పైన విషయాలు కాకుండా కొంచెం లోపలికి తీసుకెళ్ళి లోపల నుంచి కదిలించే విషయాలు అందరికీ ఇద్దామన్నది నా ఆలోచన. కాబట్టి దీని అంతటిని మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. సో నేను ఇప్పుడిప్పుడే మరి జనాల్లోకి వచ్చి మాట్లాడడం మొదలుపెట్టాను కాబట్టి ఎక్కడైనా నేను పొరపాటుగా మాట్లాడితే నన్ను క్షమించండి. నా ప్రయత్నం అంతా కేవలం మీకు అర్థమయ్యేలా చేయాలని, ఎవరిని తప్పుపట్టాలను లేకపోతే ఇంకోటి కాదు. సో నా ఈ ప్రయత్నాన్ని మీరు అందరూ అర్థం చేసుకొని నేను ఎక్కడైనా పొరపాట్లు చేస్తే వాటిని క్షమిస్తూ మీ సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ब्रह्मर्षि पत्रिजी, ब्रह्मर्षि पत्रिजी।